రాడిష్తో వడియాలు ఎలా చేయడమో నేర్చుకుందామండి. మనం మినపప్పుతోని ఎలాగ వడియాలు చేస్తామో అలాగే రాడిష్తో చేస్తాం. కాకపోతే చూడండి, రాడిష్ని అంటే ముల్లంగిని చుట్టుపక్కల ఉన్న పైన చెక్కుని తీసేయాలండి. ఈ చివర ఆ చివర కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత మనం స్టీల్ పాత్ర ఉంటుంది కదండి తురుముకునేది, పిల్లలతో ముందు పైన లేయర్ని తీసేస్తాము. తర్వాత ఇటువంటి స్టీల్ పాత్ర చూడండి, మనము వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడానికి యూజ్ చేసంటే పిల్లల్లానే ఉంటుంది, కానీ దీంతో తురుముకోవడానికి ఒక పక్కన ఉంటుందండి. దాంట్లో అయితే మనం తురుముకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని చుట్టుపక్కల అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసి పైన ఉన్న లేయర్ని కూడా తీసేసిన తర్వాత తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత మనకి కొంచెం తురిమిన రాడిష్ తురుము అన్నది వస్తుంది. దాన్ని గట్టిగా పిండేయాలండి, ఎందుకంటే అందులో వాటర్ అని ఉంటుంది. పిండకపోయాము అంటే కనుక మనము మినపగుడ్లను చాలా గట్టిగా రుబ్బుకోవాలి, లేకపోతే దీన్నైనా పిండేయాలి. ఈ పిండిన నీరుని మినపగుడ్లు మనం మిక్సీ చేస్తున్నప్పుడు అందులో వేసుకొని మిక్సీ తిరగకపోతే ఈ పిండిన నీరుని అందులో వేస్తామండి. వేసేసి మినప్పప్పు రుబ్బు తయారు చేస్తాం. అది చాలా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే అది ఇది కలుపుకుంటామండి. కలుపుకొని మనము ఇదైతే కనుక మిక్సీ చేయమండి, దీంట్లో ఉన్న నీటిని మాత్రమే మిక్సీలో వేస్తాము రుబ్బేటప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే అది గట్టిగా రుబ్బే ఇది అయినా కలిపి తీసి వడియాలు పెట్టి ఎండలో పెట్టుకోవడమే. చాలా టేస్టీ.